బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ మరోసారి వార్తల్లో నిలిచారు. షణ్ముఖ్ తో పాటు అతని అన్నను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. గంజాయి కేసులో షణ్ముఖ్ ని, అమ్మాయిని మోసం చేసిన కేసులో అతని అన్న సంపత్ వినయ్ ను అరెస్ట్ చేశారు. 6 రోజుల్లో పెళ్లి పెట్టుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడంటూ బాధితురాలు మౌనిక కేసు ఫైల్ చేసింది. సంపత్ ను అదుపులోకి తీసుకోవడం కోసం పోలీసులు నానక్రామ్గూడలోని షణ్ముఖ్ నివాసానికి వెళ్లారు. ఆ తనిఖీల్లో గంజాయి దొరికిందని పోలీసులు చెప్పారు. మత్తు పదార్థాలను సీజ్ చేశామని, మౌనిక కంప్లైంట్ మేరకు సంపత్ వినయ్ మీద చీటింగ్, మానభంగం కేసులు నమోదు చేశామని నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు. ఇప్పుడు ఒక అమ్మాయి మనకు నార్సింగి పిఎస్ పరిధిలో అమ్మాయి ఏమని కంప్లైంట్ ఇచ్చింది, నన్ను ఒక వ్యక్తి సంపత్ వినయ్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను వాడుకొని మోసం చేసి వదిలేసి నన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు అనే కేసు మీద బేసికలీ దట్ ఆఫ్ ది 417, 420, 376 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఆ ఇన్వెస్టిగేషన్ క్రమంలో భాగంగా అట్టి వ్యక్తి ఒక ప్రాంతంలో ఉన్నాడని చెప్పి తెలిసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళగా ఆ క్రమంలో అతని దగ్గర కొంత గాంజా కూడా ఉన్నట్టు తెలిసింది. లేదు, ఓన్లీ గాంజా, అది కూడా స్మాలర్ క్వాంటిటీ దొరికింది. కాబట్టి ఆ క్వాంటిటీకి సంబంధించిన ఫర్దర్ కన్ఫెషన్స్ ఏం తీసుకున్నారు ఏంటి అన్న దాని మీద బేస్ అయి రిమాండ్ లో అవన్నీ కూడా యాడ్ అయిపోతాయి. ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఫర్దర్ గా ఏదైతే క్రిమినల్ కంటెంట్ వస్తుందో ఆ కంటెంట్ కి సంబంధించిన సెక్షన్స్ యాడ్ అయ్యి ఎవరైనా అక్యూజ్డ్ జైలుకి వెళ్తారు. ఒకవేళ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయనుకోండి, 41 ఇచ్చే సెక్షన్స్ అయితే 41 ఇస్తారు. అది 7 సంవత్సరాల నేరానికి సంబంధించిన లోపలగా ఉండి బెయిల్ ఇవ్వదగినవి ఉంటే అవి 41 ఇచ్చి పంపించి తర్వాత ఫర్దర్ ఛార్జ్షీట్ వేస్తారు. 7 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న సెక్షన్స్ అయితేనేమో డైరెక్ట్ గా రిమాండ్ వెళ్ళిపోతారు. 16 గ్రాముల గంజాయి లభించిన విషయంలో షణ్ముఖ్ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అతనికి యూరిన్ టెస్ట్ చేయగా గంజాయి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. షణ్ముఖ్ సోదరుడు సంపత్ నమ్మించి మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై ఎన్నోసార్లు లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఒకసారి అబార్షన్ కూడా చేయించాడు అని మౌనిక తెలిపింది. ఈ విషయాలు బయటకు వస్తే పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని పేర్కొంది. షణ్ముఖ్ గంజాయి తాగుతూ వీడియోలు తీయొద్దంటూ మత్తులో గొడవ పడేసరికి బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే షణ్ముఖ్ తండ్రి వారిని పట్టించారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా షణ్ముఖ్ తండ్రి అప్పారావు మౌనికకు చెప్పడంతో ఆ యువతి సంపత్ పై కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ కేసు విషయంలో విచారణ కొనసాగిస్తున్నారు. గతంలో కూడా షణ్ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. For more interesting updates, do like, share and subscribe to Volga News.